దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, దావీదు ఎలా ప్రార్థించాడు, అసలు దావీదు ప్రార్థన చేయటానికి కారణం ఏంటి, అసలు దావీదు ఎందుకు ప్రార్థన చేయాలి? అతను గొప్ప రాజు అయినప్పుడు రాజు తన సొంతంగా అంటే దేవుడి మీద ఆధారపడుకోకుండా తన రాజ్యాన్ని తన ప్రజల మీద ఆధారపడి అంటే మనుషుల మీద ఆధారపడి జీవించవచ్చు. కానీ దావీదు అది కోరుకోలేదు. దావీదు కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధ విషయంలో, శత్రువు విషయంలో, తన జీవితంలో కార్యము జరగాలనే విషయంలో, ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద విశ్వాసం నుంచి ప్రార్థించాడు. అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంటిలో నమ్మకస్తుడు అన్నాడు. పౌలు భక్తులు అంటున్నాడు, నేను యేసుని పోలు నడుచుకున్నాను, నన్ను పోలు నడుచుకున్నాను. అంటే పౌలు నడిచిన మార్గంలో మనం నడవాలి. ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? పాపపు అనే మార్గంలోనా, సాతాను అనే మార్గంలోనా, ఇరుకైనటువంటి మార్గంలోనా, విశాలమైనటువంటి మార్గంలోనా, ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? మనం ఈ వేటిని ఎవరు వెంబడిస్తున్నాం? లోకాన్ని చూస్తే ఎక్కడ చూసినా పాపం చెలరేగుతూ ఉంది, ఎక్కడ చూసినా మరణం చెలరేగుతూ ఉంది. కాబట్టి దావీదు వలె మనము కూడా యేసయ్య వైపు చూస్తూ ఉండాలి. ఆకాశము ఆశ్రయ దేవుని వైపు మనం చూడాలి. అందుకే భక్తుడున్నాడు, ఏమైనా చేయగల దేవుడు ఆయన. మనము మనుషుల్ని మీద ఆధారపడుతున్నాము, కానీ దేవుని మీద మనం ఆధారపడేటువంటి వారికి ఉండాలి. దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అడిగిన వాటన్నిటినీ ఇచ్చేవాడు. మనం ప్రార్థన ద్వారా మనం అడగాలి. We will ask for